జగన్ ఇదివరకు నెలకు ఒక ఈవెంట్ చేసేవాడు. బటన్ నొక్కేటటువంటి కార్యక్రమం. అది విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరు మార్చుకున్నారు గదా! అప్పుడు. అట్లాగే తల్లికి వందనం అని జెప్పేసి, లేదంటే గనక రైతులకి ఇచ్చేటటువంటిది 4 నెలలకోసారి డబ్బులేసేటటువంటి సందర్భంలో గావచ్చు. తర్వాతన ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అట్లాగే చేయూత ఇట్లాంటి పథకాలకి. నెలకి ఒక పథకం ఉండేది. ఆ పథకానికి సంబంధించిన బటన్ నొక్కడం కోసం ఖచ్చితంగా ఓ భారీ కార్యక్రమం, భారీ సభ ఒక్కొక్క ఏరియాలో పెట్టడం, భారీగా జన సమీకరణ అదంతా జరిగేది. దాన్నే ఈవెంట్ మేనేజ్‌మెంట్ అని ప్రకటించేవాళ్ళు, విమర్శించేవాళ్ళు తెలుగుదేశం, జనసేన వీళ్ళందరూ కూడా. ఇప్పుడు సీన్ కట్ చేస్తే వారానికి ఒకటి చొప్పున ఈవెంట్ నడుస్తా ఉంటది. ఇప్పుడు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ముఖ్యమంత్రి ఎళ్లి ఏం చేస్తారు, లోకేష్ ఎళ్లి ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎళ్లి ఏం చేస్తారు? వీళ్ళు కూర్చుంటే ఇంక అసలు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ ఎట్లయిపోతది? టీచర్లు ఇప్పుడు మనకి ప్రైవేట్ స్కూల్స్‌లో ప్రతిసారి కూడా పేరెంట్స్, టీచర్స్ మీటింగులు జరుగుతానే ఉంటాయి. వాళ్ళు నెలకో లేకపోతే యూనిట్ టెస్టులు జరిగినప్పుడు పిలిచి మాట్లాడుతా ఉంటారు. నెలకోసారి పిలిచి మాట్లాడుతా ఉంటారు. అక్కడేమన్నా రాజకీయ నాయకుల్ని పిలిచి స్టేజీల మీద ఉపన్యాసాలు ఇస్తున్నారా? పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ మెగా అని ముందు ఒక పేరు పెట్టి వీళ్ళెళ్లి కూర్చొని ఉపన్యాసం ఇచ్చేదేముంది అందులో? అట్లాగే అదొక ఈవెంట్. ప్రతి చోట ఇక్కడ 3 చోట్ల భారీ బహిరంగ సభలు ఇట్లాంటివి. అట్లాగే ప్రతి కార్యక్రమానికి ఒక ఈవెంట్. ఇప్పుడు పెట్టుబడిదారుల సదస్సు జరిగిందంటే ఒక అర్థం ఉంది. దానికి పెద్ద ఈవెంట్‌గా పెట్టారన్న అర్థం ఉంది. డ్రోన్ల ఊరేగింపు ఒకరోజు జరుగుతది. లేకపోతే టూరిజం వాళ్ళకి సంబంధించింది ఒకరోజు జరుగుతది. అదేమన్నా కొత్త పథకం, కొత్తగా ప్రజలకి ఏమైనా ప్రయోజనం చేకూరుస్తుంటే నో ప్రాబ్లమ్. దానివల్ల ఈవెంట్‌తో ఏదన్నా ఉంటది. కానీ ప్రతిసారి ఇంకోటి, ప్రతి నెల పెన్షన్‌లు 5 ఏళ్ళు జగన్ కూడా ఇచ్చాడుగా. ప్రతి నెల జగన్ ఎళ్లి ఏమన్నా ఉపన్యాసాలు చెప్పొచ్చాడా దాంట్లో? చంద్రబాబు గారు ప్రతి నెల పెన్షన్ రోజున వెళ్తారు, జనాల దగ్గరికెళ్తారు. అక్కడ ఒక ఈవెంట్. ఏదో నులక మంచం మీద కూర్చొని చంద్రబాబు మాట్లాడారు. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ అదంతా ఈవెంటే. ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లకి ఎందుకు డబ్బులు దోచిపెడుతున్నాం మనం? దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? అంటే ప్రచారం. ఇదివరకంత విధ్వంసం జరిగింది, ఇక్కడ అద్భుతం జరిగింది. అనేక సార్లు ఉపన్యాసాలు ఇస్తూ ఉండటం వల్ల అవతలోళ్ళ కంటే ఇక్కడ ఎక్కువ జరుగుతుందన్నటువంటి ప్రచారం. ప్రయోజనమా కాదా? కాలం నిర్ణయించాలి.